బీజేపీతో పొత్తుకి మేము అడుగులు వేస్తాము, ఒప్పిస్తాము అని చెప్తూ ఉన్నారు. నిన్న బీజేపీ నాయకులు కూడా లేదు, ఎప్పుడు టీడీపీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడలేదు అనేది ఆ వెర్షన్ కూడా మనకి బయటకు వచ్చింది. కాకపోతే టీడీపీ కూడా అదే విధమైన వెర్షన్, అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా సభల్లో సమావేశాలు జనసేన గురించి ప్రస్తావిస్తారు కానీ రెండు పార్టీలు, బీజేపీ ఏమో టీడీపీ గురించి మాట్లాడుతూ, టీడీపీ ఏమో బీజేపీ గురించి మాట్లాడుతూ. సో మధ్యలో జనసేన ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది, ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతున్నారు? ఇప్పటికే టీడీపీతో పాటు మేనిఫెస్టో వరకు వెళ్ళిపోయారు, బహిరంగ సభల వరకు వెళ్ళున్నారు, ఉమ్మడి కార్యాచరణ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నప్పుడు ఏంటి నెక్స్ట్? ఆశ గారు, మీకు అలాగే పేర్లోని పెద్దలకు నమస్కారం అండి. అయితే బాల్ అనేది బీజేపీ కోర్టులోనే ఉందండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తుందని ముందుగానే చెప్పారు కాబట్టి బాల్ అనేది బీజేపీ కోర్టులోనే ఉంది, వాళ్ళే తెలుసుకోవాలండి. మీరు ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రేపు 6 కానీ 7 తారీఖున కానీ భారీ బహిరంగ సభలు పెట్టాలి. 22 పార్లమెంటు సీట్లలోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. సో ఈ కాల వ్యవధిలో బీజేపీ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటిస్తామని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మరి పెద్దలతో మాట్లాడిన తర్వాత ఏమైనా అనుకూలంగా వస్తుందని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రణ వాడించాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజున బీజేపీ కలిసి వస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తుందా, లేదా సిపిఎం కలిసి వస్తుందా అనేది భవిష్యత్తులో మరొక 10-15 రోజులు మరొక ఇంట్రెస్టున్నారు మీరు. అంటే కాంగ్రెస్ అంటే బీజేపీ కాకపోతే కాంగ్రెస్ ని తీసుకోవడానికి మేబీ అవ్వచ్చండి మేడం. ఇక్కడ ఏంటంటే ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు టీడీపీ జనసేన యొక్క అభిప్రాయం ఏంటంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని వాడించడానికి ఏ శక్తులు కలిసి వచ్చినా వాళ్ళందరినీ కూడా మేము వినియోగించుకుంటాం, ఒక తాటిపైకి తీసుకొస్తాం, ప్రజా వ్యతిరేకత ఓటు అనేది చేయలేను అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ విధంగా మా అడుగులు ఉంటాయి. కానీ ఎప్పుడు క్లారిటీ? లక్ష్మణరావు గారు జనసేన పార్టీగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలు చెప్పున్నారు, నేను ఢిల్లీ వెళ్తాను, ప్రధానితో మాట్లాడతాను, కేంద్ర మంత్రులతో మాట్లాడతానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ అక్కడ క్లారిటీ వస్తేనే కదా మీరు ఉమ్మడి కార్యాచరణ గానీ, మేనిఫెస్టోలు గానీ, క్యాండిడేట్స్ అనౌన్స్ చేసే విషయంలో గానీ, పొత్తుల విషయం ముందు క్లారిటీ వస్తే మిగతా అన్ని కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ఇది ఇప్పుడు క్లారిటీ రావాలి. ఆఫ్టర్ పొంగల్ తర్వాత క్లారిటీ వస్తే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఇక్కడే మీరు టైం అంతా కిల్ అయిపోవట్లేదా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మరి ఢిల్లీ రేపు ఒక డేట్ అనుకోండి, ఈ నెలలో సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఢిల్లీ పర్యటన పవన్ కళ్యాణ్ గారి ఉంది. ఖచ్చితంగా ఈ పర్యటనలో ఒక కొలుక్కు వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏదైతే మరి పొత్తులు అయితే మాత్రం మనం ఖచ్చితంగా అనివార్యం అవుతాయి. ఏదేమైనా సరే మా యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ బీజేపీ ఇప్పటికీ నాంచుడు ధోరణితోనే చూద్దామన్న వైఖరి ఇప్పటి వరకు ఏదైతే కంటిన్యూ చేస్తుందో, స్టిల్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తే ఏం చేయబోతోంది జనసేన? టీడీపీతోనా బీజేపీతోనా? లేదు, ఫస్ట్ చెప్తా ఉన్నాం మేడం, వాళ్ళు బీజేపీ కోర్టులోనే ఉంది, వాళ్ళు తెలుసుకోవాలి, బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ టీడీపీ జనసేన చాలా క్లియర్ గా ఉంది కాబట్టి బీజేపీ తెలుసుకోవాలి వెళ్ళాలా వద్దా అనేది. బీజేపీ తెలుసుకుంటే కాంగ్రెస్ వస్తుందా రాదని చెప్పి క్లారిటీ వస్తుంది, అంతేనా? అంతే మేడం.